ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? ఓన్లీ క్రిస్టల్ బీడ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నానండి. ఈ క్రిస్టల్ బీడ్స్ నేను ప్యాకెట్ తెచ్చుకున్నాను, అన్ని కలర్స్. ఏమంటే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు, మిక్సింగ్ కలర్ వేసుకోవచ్చు. కానీ శారీలో నాకు పింకు, గ్రీను, థిక్ గ్రీన్ ఇక్కడ ఒకటి యాడ్ అయింది. అందుకోసమని థిక్ గ్రీన్ తీసుకున్నా. ట్యాజిల్స్ కట్టేసినానండి. నాకు 30 ట్యాజిల్స్ పడతాయండి శారీకి. అందుకోసమని నేను 30 తీసుకున్నాను. 30కి గాను ఇలా సూది 8 పోగులు ఎక్కించుకోవాలండి. థ్రెడ్ ఎక్కించుకొని ఎలా వేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను మోడల్. ఇలా 8 పోగులు ఎక్కించుకున్న తర్వాత ఇలా 2 క్రిస్టల్ బీడ్స్ తీసుకోండి. తర్వాత పింక్ కలర్ ట్యాజిల్ తీసుకోండి. నాకు 2 దారాలు కంప్లీట్గా అయిపోయినాయండి. ఇది పైది వదిలేసి రెండో దాని నుంచి పైనుంచి ఇట్లా కిందికి రానిచ్చండి. రానిచ్చిన తర్వాత ఇట్లా పైకి లాగేసేయండి. మళ్ళీ ఒక క్రిస్టల్ బీడ్ తీసుకోండి. పక్కనే ఇక్కడ కట్టేసేయండి, లాక్ చేసేసేయండి. చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నాకు ఈ క్రిస్టల్ బీడ్స్ తూకం వేసినానండి. 30 కుచ్చుళ్ళు పట్టినాయి కదా నాకు. 30 అంటే ఒక్కొక్క దానికి 3 వేసిన. ఆ లెక్క ప్రకారం 30 కుచ్చుళ్ళకు 3 అంటే 90 క్రిస్టల్ బీడ్స్ పడతాయి. 90 క్రిస్టల్ బీడ్స్ లెక్క పెట్టి నేను తూకం వేసినానండి. తూకం వేస్తే నాకు 2.5 తులం పట్టినాయండి. 2.5 తులం. ఇవి బయట కాస్ట్ వచ్చేసి తులం 20 రూపాయలు అని చెప్పారు నాకు. ఆ లెక్క ప్రకారం మనం వేసుకుంటే, మనం ప్యాకెట్ లెక్క మనం తెచ్చుకున్న దాని ప్రకారం లెక్క వేసుకోకూడదండి. మనం బయట ఎంత కాస్ట్ ఉన్నాయో దాని ప్రకారం లెక్క వేసుకోండి. అంటే మనం పోయిన ఛార్జీలు తెచ్చుకునేటివి అవన్నీ ఉంటాయి కదండి, దాని ప్రకారం లెక్కేసుకోండి. 2.5 తులం అంటే 50 రూపాయలు. ఇవి 2 దారాలు 40 రూపాయలు వేసుకోండి అందాజుగా. అంటే 90 రూపాయలు. అక్కడికి 90 రూపాయలు పోతే మనకి ఎంత, మనం 2 అవర్స్ కూర్చున్నామా, 3 అవర్స్ కూర్చున్నామా, 1 అవర్కి ఎంత అమౌంట్ తీసుకోవాలి, దాని ప్రకారం మీరు అమౌంట్ తీసుకోండి. ఏమంటే నాకు ఇక్కడ ఎట్లా అంటే అట్లా ఇస్తారండి, నేనేం చెప్పలేను. నాకు ఈ అమౌంట్లో వేయమని చెప్తారు, ఒక్కొక్కసారి 300లో వేయమంటారు, 250లో వేయమంటారు. అందుకోసమని నేను ఏమీ చెప్పలేను మా ఏరియా ప్రకారము. మీరు దాని ప్రకారం ఇదే మోడల్ కావాలి అన్నప్పుడు, నేను ప్రస్తుతానికి అట్లా ఏమీ వేయలేడం లేదు. అందుకే నేను మధ్యలో ఒక లుక్ వస్తుందని చెప్పి క్రిస్టల్ ఇది పింక్ కలర్ యాడ్ చేస్తున్నానండి. అన్ని గ్రీనే అంటే అదొక రకంగా అనిపిస్తుంది. ఇక్కడ గ్రీన్ కలర్ ట్యాజిల్ తీసుకోండి. అది వదిలేసి పైనుంచి నేను దీనికి 300 అడుగుదామని చూస్తున్నాను. అడుగుతాను, వాళ్ళు ఏమి ఇస్తారో మనకు ఐడియా లేదండి. ఏదన్నా న్యూ మోడల్ ఏమన్నారు వేస్తున్నాను, అంతకు మించి ఏం లేదండి. గోల్డ్ కలర్ అయితే వాళ్ళకు కలర్స్ పోతాయి అని కొంతమంది డౌట్ పడుతున్నారు. కొంతమంది అలా అనుకుంటున్నారు. అట్లా ఏం లేదు, బాగుంటాయండి. గోల్డ్ బీడ్స్ బాగుంటాయి, ఈ బీడ్స్ బాగుంటాయి, ఏం కాదు. తర్వాత నేను ఇక్కడ నుంచి ఇట్లనే వెనకాల నుంచే లాక్ చేసేస్తున్నానండి. 2 టైమ్స్ లాక్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ కరెక్ట్గా లెక్క పెట్టినా 30 వస్తాయండి. 30 లేనిది కుచ్చులు వేసినా మనకు అంత లుక్ అనిపించదు. ఈజీ మెథడ్ కావాలి. హాఫ్ అన్ అవర్ అంటే కుచ్చులు రెడీగా ఉన్నాయనుకో, హాఫ్ అన్ అవర్లో సారీ మొత్తం కట్టేసేయచ్చండి. ఇప్పుడు నేను అంతేనండి, హాఫ్ అన్ అవర్ పట్టింది నాకు. ఇది ఏం లేయకుండా ఉంటే హాఫ్ అన్ అవర్, ఇటు అటు లేసినామనుకో 1 అవర్ గ్యారంటీ. అంటే లేయడం అంటే వంట చేసుకోవడము, ఆ పనులు కూడా ఉంటాయి కదండి. లేకుంటే నాకు ఇంట్లోనే షాప్ ఉంది, ఆ షాప్ చూసుకోవాలి, ఈ కుచ్చుళ్ళు వేయాలి. అందాజుగానేనండి నేనేం దీనికి లెంత్ ఏం పెట్టలేదు. అన్నిటికీ ఇట్లా 1 ఫింగర్ వచ్చేసి ఉంటుంది గ్యాప్, అంతకంటే ఎక్కువ రాలేదు. అట్లా వేసుకుంటూ అయినా వెళ్ళొచ్చు. లేదు మీరు
మార్క్ వేసుకొని మార్క్ పెట్టుకొని, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మార్క్ వేసుకొని పెట్టుకోవాలి. లేదు ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే ఏమీ అవసరం లేదు, నీట్గా వేసేయచ్చు. బాగా ఈజీగా ఉంటుంది, గ్రాండ్గా కనిపిస్తుంది. ఇలా వేసేసేయండి. నేను వేసిన ఫొటోస్ మళ్ళీ నా దగ్గరికే తీసుకొని చాలామంది వచ్చి ఇవి మీరే వేసారా, అవునా అని అంటున్నారండి. ఎంతమందికి ఫార్వర్డ్ అయిపోతున్నాయో ఫొటోస్ అన్నీ అంటే కొన్ని కొన్ని నేను వేసినవి, నేను వేసిన శారీస్కి నాకు గుర్తే ఉంటాయి కదండి. కొత్త మోడల్స్ ఏవి నేను వేసినాను వేయలేదు అని చెప్పేసి. మొన్న ఎవరో కొత్తగా వచ్చారు కస్టమరు, ఈ మోడల్స్ అన్నీ వేస్తారా అండి మీరు అంటే, అవి నేను వేసినట్టువేనండి, నా శారీస్కి వేరే వాళ్ళ శారీస్కి నేను వేసాను, అవి నేను వేసినట్టువే అంటే, అవునా మీరు వేసినట్టువేనా అని చెప్తున్నారు. నాకే ఆశ్చర్యం వేసింది. అంటే నేను వేసినానంటే వాళ్ళు నమ్మడానికి కూడా వాళ్ళు అవకాశం లేకుండా అయిపోయింది అనిపించింది. అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి మాకు ఫొటోస్ అని చెప్పినారు. ఇంతేనండి, ఒకసారి శారీ మొత్తం చూసేసేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.